మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం చివరి మాట మనం చూసినట్లయితే, కాలేబు నీకేమి కావాలని అడిగాను, అందుకామె దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమిని ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనెను. చదివినటువంటి వాక్య భాగం కాలేబు అనేటువంటి ఒక తండ్రికి మరియు అక్సా అని తన కూతురికి మధ్య జరిగినటువంటి సంభాషణ. ఇక్కడ జరిగిన విషయం ఏదనగా, కాలేబు తన తమ్ముడైన కనాజు కుమారుడు ఒత్నియేలుకు తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. వివాహం చేసినప్పుడు కాలేబు తన కుమార్తెకి బహుమానంగా దక్షిణ భూమిని ఇచ్చాడు. వారు కొన్నాళ్ళు బాగానే ఉన్నారు. తర్వాత ఆక్సాను గురించి మనం చూస్తాం. ఒకసారి ఈ విషయం చూసినట్లయితే 13వ వచనం నుండి, కాలేబు తమ్ముడైన కనాజు కుమారుడు ఒత్నియేలు దాన్ని పట్టుకునేను గనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేసెను. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు నీకేమి కావాలని అడిగాను, అందుకామె దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాను. ఇక్కడ మనకు అర్థమవుతుంది, అక్సాకి వివాహం చేసిన తర్వాత అక్సా యొక్క భర్త అయినటువంటి ఒత్నియేలుతో మనం మన తండ్రి వద్దకు వెళ్ళి ఇంకా కొంచెం బహుమానాన్ని, ఇంకా కొంచెం స్థలాన్ని తెచ్చుకుందాం అని ప్రేరేపించింది లేదా తెలియచేసింది, ఆలోచన చేశారు. మరికొన్ని చారిత్రక ఆధారాలు చూసినట్లయితే ఒత్నియేలే అక్సాను అడిగి ఇద్దరు కలిసి కాలేబు వద్దకు వెళ్ళినట్లుగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ వారిరువురు ఆలోచించి వారిద్దరి సమ్మతి మేరకు కాలేబు వద్దకు బయలుదేరారు. కాలేబు వద్దకు బయలుదేరిన తర్వాత వారి గృహమునకు, వారి గుడారానికి చేరారు. చేరిన వెంటనే కాలేబు అక్సాకు కనిపించాడు. కనిపించిన వెంటనే అక్సా చేసినటువంటి పని ఏదనగా తన గాడిదను దిగింది, తండ్రికి నమస్కరించింది, తండ్రి వద్ద తన విన్నపమును తెలియజేసింది. ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం గమనిస్తాం. అక్సా తన తండ్రిపై విశ్వాసం ఉంచింది. ఏమని? నాకు ఈ అవసరత ఉంది, నా తండ్రి నాకు ఖచ్చితంగా ఇస్తాడు అని విశ్వాసం ఉంచి తండ్రిని హృదయపూర్వకంగా అడిగింది. అవును, తన తండ్రి చేస్తాడన్న సంగతి నమ్మిక ఆమెకు తెలుసు. మరియు అక్సాకి ఒక ఆధారం ఉంది. ఏమని? నాకు ఏ కష్టం వచ్చినా, ఏ అవసరత వచ్చినా నాకుంటూ ఒక తండ్రి ఉన్నాడు, నా తండ్రి నన్ను విడిచిపెట్టడు అని అక్సాకు ఒక ఆధారం ఉంది. ఎవరి యొద్దకు వెళ్ళలేదు గాని తన తండ్రి యొద్దకు మాత్రమే వెళ్ళింది. బంధువులు, రక్త సంబంధికులు, సహోదరులు ఉన్నప్పటికీ తన తండ్రి తనకు ఒక ఆధారం. మరియు అక్సా తనకు కావాల్సింది స్పష్టంగా అడిగింది. డాడీ, నాన్న, నాకు నీవు దక్షిణ భూమిని ఇచ్చావు, మంచిదే, కాకపోతే కొంచెం నీటి మడుగులు కూడా కావాలి, నాకు పంట పండించుకోవడానికి, దాహార్తి తీర్చుకోవడానికి కొంచెం నీటి మడుగులు కూడా ఉంటే బాగుండిద్ది అని తనకు కావాల్సింది స్పష్టంగా తండ్రి వద్ద విన్నపాన్ని పెట్టింది. అక్సా తనను తను తగ్గించుకుని దీనత్వముతో తండ్రి వద్దకు వెళ్ళింది. అనగా కాలేబు ఎప్పుడైతే కనిపించాడో తన గాడిద మీద నుంచి అక్సా దిగింది. నేను నా తండ్రికి గౌరవం ఇవ్వాలి, నేను కిందకు దిగాలి, నేను సింహాసనం మీద కుర్చీలో కూర్చొని నా తండ్రితో మాట్లాడకూడదు అన్న దీనత్వాన్ని తను ధరించుకుని గాడిదను దిగి తన తండ్రితో మాట్లాడుతుంది. అయితే అక్సా ఒకటే అడిగింది, నీటి మడుగులు ఏముంది నానా అని అడిగింది. కానీ కాలేబు నీటి మడుగులను ఎలా ఇచ్చాడనగా మెరక మడుగులను మరియు పల్లపు మడుగులను ఇచ్చాడు. ఒకటే అడిగితే అక్సా తండ్రి రెండిచ్చాడు. ఈ సంభాషణ అంతట్లో, ఈ సన్నివేశం అంతట్లో మనము గుర్తించవలసినటువంటి నేటి పాఠ్యం ఏదనగా, మన పరలోకపు తండ్రి మనకు ఒక ఆధారం. మనం ఏదడిగినా ఆయన ఇస్తాడు అన్న విశ్వాసం. మనకు కావాల్సింది స్పష్టంగా విన్నపమును ఆయన పాదాల చెంత పెడితే, మనల్ని మనం తగ్గించుకొని దీనత్వంతో ఆయనను అడిగినట్లయితే, మనము అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికంగా చేయగల శక్తి గల దేవుడు. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తాం, అడగండి మీకు ఇస్తాను, మరియు పరలోకపు తండ్రి మీరు అడిగిన దాన్ని ఎంతో నిశ్చయంగా ఇస్తాడు అని అక్కడ రాయబడి ఉంటుంది. మరియు మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19-20 వచనాల్లో, క్రీస్తు తన మహిమైశ్వర్యము చొప్పున మన ప్రతి అక్కరను తీరుస్తాడు. మనం ఆయనను అడిగితే ఆయన తన మహిమ చొప్పున మన అక్కర్లు తీరుస్తాడు. ఆయనకు ఉన్న ఆ మహిమైశ్వర్యాన్ని బట్టి, ఐశ్వర్యంను బట్టి మనకు ఉన్నతంగా ఆయన సహాయం అనుగ్రహిస్తాడు, అక్కర్లు తీరుస్తాడు. మరి ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం 3వ అధ్యాయం 20-21 వచనాల్లో, మనము అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికంగా ఎక్కువగా ఆయన ఇస్తాడు. ఈ విషయాలన్నీ ఈ అక్సా యొక్క జీవితంలో స్పష్టంగా మనకు అర్థవంతంగా
విధంగా వివరించబడి ఉన్నాయి. కాలేబు మన పరలోకపు తండ్రికి సాదృశ్యంగా ఉన్నాడు. అక్సా సంఘమునకు సాదృశ్యంగా ఉన్నది. అక్సా ఎప్పుడైతే కాలేబు యొద్దకు వెళ్ళిందో, కాలేబు నేను ఇవ్వను అని మాట మాట్లాడకుండా, మరో మాట చెప్పకుండా, అడ్డంకులు అవరోధాలు తెలియచేయకుండా తనకు కావలసిన దానికంటే ఎక్కువగా అక్సాకు ఇచ్చి అక్సాను సంతోషపరిచాడు. ఇక్కడ రెండు విషయాలు మనం గమనిస్తాం. మెరక మడుగులు మరియు పల్లపు మడుగులు. ఈ రెండిటిని కాలేబు ఎందుకు ఇచ్చాడు అనగా, మన తండ్రి అయినటువంటి దేవుడు మనకు ఎందుకు వాటిని ఇవ్వాలని ఇష్టంగా ఉన్నాడు. మనం అడుగుతుందేమో నీటి మడుగులు అనగా శరీర సంబంధమైనటువంటి ఫలభరితమైనటువంటి ఆశీర్వాదాలు, కానీ ప్రభు దానికంటే శ్రేష్టమైనటువంటి మెరక మడుగులు మరియు పల్లపు మడుగులను ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నారు. నేటి వాక్యం వింటున్నటువంటి మీతో ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నాడు, మీరు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికంగా నేను చేయగలను. మీరు అడుగుతున్నది కొంచెమే, కానీ నేను చేయనిది చాలా ఉన్నతమైనది. ఇంగ్లీష్ లో మనం ఈ పదాలను చూస్తాం. మెరక మడుగులకు అప్పర్ స్ప్రింగ్స్, పల్లపు మడుగులను లోయర్ స్ప్రింగ్స్ అని మనం చూస్తాం. వీటి అర్థం, మెరక మడుగులు పరలోక సంబంధమైనటువంటి ఈవులకు, ఆత్మ సంబంధమైనటువంటి వరాలకు, ఆధ్యాత్మిక వృద్ధికి కావాల్సినటువంటి ఆశీర్వాదాలకు సదృశ్యంగా ఉన్నాయి. మన పరలోకపు తండ్రి మనం పరిశుద్ధాత్మను అడిగితే ఎంతో నిశ్చయంగా ఆయన అనుగ్రహిస్తాడు. ఆత్మ వరాలతో నన్ను నింపు ప్రభు అంటే ఆయన నింపుతాడు. ఆయన యొద్దకు చేరి ఆయన రక్తంలో కడగబడిన ప్రతి వారికి ఆయన ఏదో ఒక మెరక మడుగును ఇచ్చే ఉన్నాడు. అది నిశ్చయము ఒక ఆత్మ వరమును ఆయన అనుగ్రహించే ఉన్నాడు. అది మెరక మడుగు. మరియు ఆత్మ ఫలములను ఆయన అనుగ్రహిస్తాడు. ఇవి మెరక మడుగులు. ఇవి మనకి ఆధ్యాత్మిక వృద్ధిని కలుగు చేయడం మటుకు కాదు, కానీ ఈ భూలోకంలో దేనిని కోరుకోవాలి, దేనిని కోరుకోకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎక్కడ ఉండాలి, ఎక్కడ నిలబడకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు అనేటువంటి విషయాలను ఈ మెరక మడుగుల ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు ఆయన పల్లపు మడుగులను ఇస్తాడు అనగా ఈ భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను, భౌతికపరమైనటువంటి దీవెనలను ఆయన కలుగు చేస్తాడు. అది ఆరోగ్యమైన, ఉద్యోగమైన, వ్యాపార వృద్ధి అయినా, సంతానమే అయినా, గృహమే అయినా, కోర్టు సమస్యలు తీర్చబడమే అయినా, సమాధాన పరచబడమే అయినా, భార్యాభర్తలు ఐక్యపరచబడమే అయినా, కావలసిన వాటిని పొందుకోవడమే అయినా, అప్పుల భారం నుండి విడుదల పొందటమే అయినా, సాతాను క్రియలను జయించడమే అయినా, ఇవన్నీ కూడా ఈ పల్లపు మడుగులకు సాదృశ్యంగా ఉన్నవి. ఇవి ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. మనం అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా ప్రభు శ్రేష్టమైన వాటిని మనకు అనుగ్రహించేవాడు. అక్సవలే మనకు ఒక ఆధారం ఉంది. మన తండ్రి, పరలోకపు తండ్రి, మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక ఆధారం. మనం ఎవరి యొద్దకు వెళ్ళి తలదించవలసిన అక్కర లేనే లేదు. మన అవసరతలు వారికి తెలియచేసి వారి ఎదుట చులకన కావలసినటువంటి అక్కర లేనే లేదు. మన తండ్రి యందు మనం విశ్వాసం ఉంచి అడిగిన ఎడల ఆయన మనం అడిగిన దాన్ని నిశ్చయంగా మనకు అనుగ్రహిస్తాడు. అంతకంటే ఎక్కువ ఆయన చేస్తాడు. మనకు కావలసిన దాన్ని స్పష్టంగా ఆయన పాదాల చెంత పెట్టినట్లయితే, ఇదిగో ప్రభువా నాకు ఉన్నది ఇది, నా సంపాదన ఇంత, నాకున్న గృహం, నా నివాసం ఇది, నా కుటుంబ వ్యవస్థ పరిస్థితి ఇది, నా బిడ్డల పరిస్థితి ఇది, నా చదువుల యొక్క స్థితిగతి ఇది, నా జ్ఞానం ఇంతే, నా వ్యాపారంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇవి అని మనం ఉన్నది ఉన్నట్లు స్పష్టంగా ఆయన పాదాల చెంత ఉంచి, సమస్యను ఆయన పాదాల చెంత పెట్టి, మనకు కావాల్సింది స్పష్టంగా ఆయనను అడిగినట్లయితే ఆయన నిశ్చయంగా మనం ఊహించిన దానికంటే ఊహకు మించిన గొప్ప కార్యములను ఆయన చేస్తాడు. నేడు ఈ వాక్య భాగం ఎంతో ఉపయోగార్థమైనది మరియు ఎంతో శ్రేష్టమైనది, అత్యవసరమైనటువంటిది పాఠ్యంగా ప్రభు మనకు తెలియజేస్తున్నారు. నేను మీకు మెరక మడుగులను ఇస్తాను మరియు పల్లపు మడుగులను ఇస్తాను. అప్పర్ స్ప్రింగ్స్ మరియు లోయర్ స్ప్రింగ్స్, పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను మరియు భౌతిక పరమైనటువంటి దీవెనలను నేను మీకు కలుగు చేస్తాను. మీకు కావాల్సిన వాటిని నేను సమకూరుస్తాను. మీరు ఊహించిన దానికన్నా అత్యధికంగా నేను మీకు చేసి నేను మిమ్మల్ని ఒక సాక్షులుగా నిలబెట్టబోతున్నాను. ఈ దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నేను కట్టి ఫలింప చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో ఉంచి కనులు మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువా, నేడు తండ్రి అక్సా మరియు ఆమె యొక్క తండ్రి కాలేబు మధ్య జరిగినటువంటి సంభాషణ ద్వారా మీరు ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మీయ పాఠంను మాకు నేర్పించి ఉన్నారు. అక్సా అడిగినప్పుడు కాలేబు వ్యతిరేకించకుండా తన ప్రేమను బట్టి తన కుమార్తెకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఒక శరీర సంబంధమైనటువంటి తండ్రికే అంత ప్రేమ తన కుమార్తె మీద ఉన్నట్లయితే మా పరలోకపు తండ్రి అయినటువంటి నీకు అంతకంటే ఎక్కువ ప్రేమ ఉందని, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగలవాడమని మీరు ఎంతో శ్రేష్టంగా తెలియజేశారు. ఈ వాక్యం ప్రతి ఒక్క బిడ్డను మీరు బలపరచండి, ధైర్యపరచండి, ఉజ్జీవింప చేయండి. వారి ప్రతి అవసరం అక్కర్ను నీ మహిమలు తీర్చి నీ ఎదుట వారి దీనత్వము ధరించుకొని నీ మీద విశ్వాసంతో నీవే ఆధారంగా కలిగి ఉన్నవారుగా, నీకు స్పష్టంగా విన్నపమును తెలియచేవారుగా వారు నిలబెట్టి వారికి పరలోక సంబంధమైన భౌతిక పరమైనటువంటి ఈవులను, దీవెనలను దయచేసి నిండాలుగా దీవించమని, రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.